హలో అండి, నమస్తే. అంజలి అండ్ డాటర్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము చెప్పబోయే కథ పేరు సహజ శత్రువులు. ఈ కథ చాలా బాగుంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్దామా? అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉందన్నమాట. ఆ మర్రి చెట్టు కింద కలుగులో ఒక చిట్టి ఎలుక జీవిస్తూ ఉండేదన్నమాట. అదే చెట్టు పైన ఒక పిల్లి నివసిస్తూ ఉండేది. చెట్టు పైన శత్రువు ఉండటంతో కలుగు నుంచి బయటికి రావడానికి భయపడేది చిట్టి ఎలుక. ప్రతిరోజు ఒక వేటగాడు ఆ అడవిలోకి వచ్చి వల పన్ని జంతువులను పట్టుకుని వెళ్ళేవాడు. ఒకరోజు రాత్రి ఆ వేటగాడు మర్రి చెట్టు దగ్గరికి వచ్చి ఆ చెట్టు కింద ఒక వలను పరిసి వెళ్ళిపోయాడు. రాత్రి వేళ ఆ వలలో ఏదో ఒక జంతువు చిక్కుకుంటుంది, ఉదయమే వచ్చి దాన్ని తీసుకోవాలని వేటగాడి ఉద్దేశం. ఆ రోజు వేటగాడు అనుకున్నట్లుగాని పిల్లి వెళ్లి ఆ వలలో చిక్కుకుపోయింది. తన ఆగర్భ చిత్రువైన పిల్లి వేటగాడి వలలో పడింది కాబట్టి ఎలుక నిశ్చింతగా బయటకు వచ్చి దాని ఇష్టం వచ్చినట్లు మర్రి చెట్టు కింద నిర్భయంగా తిరగడం మొదలుపెట్టింది. అలా పాటలు పాడుకుంటూ ఆటలాడుకుంటున్న చిట్టి ఎలుకకు ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది. మర్రి చెట్టుకు కొంచెం దూరంలో ఒక ముంగిస, గుడ్లగూబ దానికి కనిపించాయి. అవి రెండు చిట్టెలుకను చూసేశాయి. చిట్టెలుకను చటుక్కున పట్టుకుని గుట్టుక్కున మింగేయటానికి అవి రెండు ఎదురు చూస్తూ ఉన్నాయన్నమాట. చిట్టెలుకకు ఏం చేయాలో అర్థం కాలేదు. అలా అనుకోకుండా ప్రమాదంలో పడిన చిట్టెలుకకి టక్కున ఒక ఉపాయం తట్టింది. వెంటనే గబగబా మర్రి చెట్టు ఎక్కి వలలో చిక్కుకున్న పిల్లి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నది. పిల్లిమామ, అంత తెలివైన దానివి వేటగాడు పన్ను వలలో ఎలా చిక్కుకున్నావు? భయపడకు, నేను ఈ వలను కొరికి నిన్ను రక్షిస్తాను అని చెప్పింది. అప్పుడు పిల్లి ఇలా అన్నది. చాలా సంతోషం, నన్ను ఈ వేటగాడి బారి నుంచి రక్షిస్తే ఈ జన్మకు నీ మేలు మర్చిపోను అని అన్నది. దాంతో చిట్టెలుక వలను కొరికే నెపంతో నిర్భయంగా పిల్లి పక్కన కూర్చుంది. పిల్లి పక్కనే కూర్చున్న చిట్టెలుకను పట్టుకునే ధైర్యం లేక ముంగిస, గుడ్లగూబ నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నాయి. అప్పుడు పిల్లి ఎలుకతో ఇలా అన్నది. ఎలుక, నన్ను చూసి భయపడి ఆ ముంగిస, గుడ్లగూబ నిన్ను వదిలేసి వెళ్ళిపోయాయి అంటే నేను నీ ప్రాణాలు కాపాడినట్లే కదా. ఇంకా ఆలస్యం ఎందుకు, నన్ను త్వరగా ఈ వలలో నుంచి బయటపడేశాయి అని అన్నది. ఉండు, నీలాంటి బలవంతులతో స్నేహం చేసేటప్పుడు నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా. నిన్ను ఇప్పుడే ఈ వల నుంచి బయటకు విడిపిస్తే నువ్వు నన్ను చంపుతున్నావని ఏంటి నమ్మకం? కాబట్టి ఆ వేటగాడు వచ్చే వరకు ఆగు, అప్పుడు నేను నిన్ను విడిపిస్తాను అని అన్నది ఎలుక. ఎలుక అన్నట్లుగానే తర్వాత రోజు ఉదయం ఆ వేటగాడు రావటం దూరం నుంచి చూసిన ఎలుక ఆ వలను తన పళ్ళతో చిటికెల్లో కొరికేసింది. వేటగాడు రావటం చూసిన పిల్లి గబుక్కున చెట్టు మీద నుంచి దూకి పారిపోయింది. వెంటనే చిట్టెలుక తన కడుగులోకి దూరిపోయింది. మర్రి చెట్టు దగ్గరికి వచ్చిన వేటగాడు వల కొరికే చూడటం చూసి చాలా బాధపడ్డాడు. తన ప్రయత్నం వృధా అయిపోయిందని నిరాశతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వేటగాడు అక్కడి నుంచి వెళ్ళగానే పిల్లి మర్రి చెట్టు దగ్గరికి వచ్చింది. ఎలుక ఉన్న కడుగు దగ్గరికి వచ్చి, ఎలుక, నువ్వు నా ప్రాణాలను కాపాడావు, ఇక నుంచి మన ఇద్దరం మంచి స్నేహితులుగా ఉందామా అంటూ తీయగా మాట్లాడింది. ఆ మాటలకు ఎలుక నవ్వుతూ ఇలా అన్నది. మిత్రుడు ఎప్పుడు శత్రువుగా మారుతాడో అలాగే శత్రువు ఎప్పుడు మిత్రుడిగా మారతాడో చెప్పడం చాలా కష్టం. అలాంటిది సహజ శత్రువులైన మన ఇద్దరి మధ్య స్నేహం ఎలా కుదురుతుంది? నేను నీకు సహాయపడ్డానన్న కృతజ్ఞతలతో నువ్వు నాతో స్నేహం చేయవచ్చు, కానీ ఏదో ఒక రోజున నీకు నన్ను చంపి తినాలన్న ఆలోచన రాక మానదు. శత్రువులతో అవసరం కోసం స్నేహం చేసినా ఆ స్నేహాన్ని అప్పటికప్పుడు వదిలివేయకపోతే ఎప్పటికైనా ఆపద తప్పదు. నువ్వు నన్ను రక్షించావు, అందుకు బదులుగా నేను నిన్ను రక్షించాను, అంతే. మన మధ్య ఈ బంధం ఇప్పటితో చెల్లు, ఇక మీదట నా జోలికి రాకు అని చెప్పి కలుగులోకి దూరిపోయింది ఎలుక. చిట్టెలుక మాటలోని నిజాన్ని గ్రహించిన పిల్లి మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కథ అయిపోయిందండి. కథలోని నీతి ఏమిటంటే, ఆపదలో ఉన్నప్పుడు శత్రువుకైనా సహాయం చేయొచ్చు కానీ వారితో స్నేహం చేయటం మంచిది కాదు. కథ ఎలా ఉందండి? కథ మీకు నచ్చిందా? కథ నచ్చితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.